ఆదిలాబాద్ జిల్లాలో లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 18న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగిసింది. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. నిన్నటి వరకు 8 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా ఇవాళ చివరి రోజు కావడంతో ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. కలెక్టర్ కార్యాలయంలో అభ్యర్థులు ఇంకా ఎక్కువగా ఉండటంతో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇటు ఈ నెల 18 నుంచి ప్రారంభమైనటువంటి నామినేషన్ల ప్రక్రియ ఈ రోజుతో ముగిసింది. నిన్నటి వరకు 8 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించగా ఈరోజు ఇంకా ఈ యొక్క నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు నిన్నటితో పాటు ఇంకా 8 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఈ లోపల ఇంకా అభ్యర్థులు ఎక్కువ మంది ఉండడంతో ఇంకా నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. నిన్నటి వరకు మందకోడిగా సాగినటువంటి నామినేషన్ల ప్రక్రియ ఇది ఈ రోజు చివరి రోజు కావడంతో అభ్యర్థులు చాలామంది నామినేషన్ల కొరకు రావడం జరిగింది. ఇక్కడ కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారి జిల్లా కలెక్టరు రాజర్ష సమక్షంలో ఈ యొక్క నామినేషన్ల పర్వం అయితే కొనసాగుతుంది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి వరకు ప్రధాన పార్టీలైనటువంటి బీఆర్ఎస్, కాంగ్రెసు, ఆ తర్వాత భాజపా పార్టీలు ముగ్గురు అభ్యర్థులు మొదటి రోజు సీతక్క సమక్షంలో ఇటు కాంగ్రెస్ అభ్యర్థి ఒకటవ సెట్ దాఖలు చేయగా ఈరోజు మిగతా 3 సెట్లు మొత్తం 4 సెట్లు ఈరోజు దాఖలు చేయడం జరిగింది. రెండవ బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రంసక్కు 23వ తారీఖు నాడు 4 సెట్లు దాఖలు చేశారు. అదేవిధంగా ఇటు నిన్న బీజేపీ అభ్యర్థి గొడెం నగేష్ 4 సెట్లు ఆ ఒక్కరోజు దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ రోజుతో ఈ యొక్క నామినేషన్ల ప్రక్రియ అనేటువంటిది అయిపోయింది అని చెప్పవచ్చు. తదుపరి 26వ తారీఖు నాడు స్క్రూటినీ ఉంటుంది. అభ్యర్థులు ఎవరైనా ఈ యొక్క నామపత్రాలలో ఏమైనా తప్పులు కనుక ఉంటే ఆ స్క్రూటినీ ద్వారా ఎన్నికల అధికారి దాన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. 29వ తారీఖు నాడు నామినేషన్లు ఎవరైనా అభ్యర్థులు విరమించుకుంటే నామినేషన్లు విత్డ్రా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద ఇటు పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఎవరైతే బరిలో ఉంటారు అనేటువంటిది 29వ తారీఖు నాడు ఎన్నికల అధికారి జిల్లా కలెక్టరు పూర్తిగా అభ్యర్థుల జాబితాను ఖరారు చేస్తారు. ఆ తర్వాత ఈ మే 13న జరగబోయేటువంటి ఈ పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరు అనేటువంటిది స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. కెమెరామెన్ అశ్వక్తో గణేష్, స్వతంత్ర టీవీ, ఆదిలాబాద్.